మీరు ప్రతిరోజూ గంటల తరబడి స్మార్ట్ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ను చూస్తున్నారా? అయితే మీ కంటిచూపు ప్రమాదంలో పడినట్లేనా? ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య కంటిచూపు తగ్గడం, ఐసైట్. దీనికి గల కారణాలు, నివారణోపాయాలు మరియు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1. కంటిచూపు తగ్గడానికి కారణాలు. కాజెస్. డిజిటల్ ఐ స్ట్రెయిన్. మొబైల్స్, ల్యాప్టాప్లు నిరంతరం చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. పోషకాహార లోపం, ముఖ్యంగా కంటికి అవసరమైన విటమిన్ ఏ లోపించడం. వంశపారంపర్యం. కుటుంబంలో తల్లిదండ్రులకు కంటి సమస్యలు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. నిద్రలేమి. రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోకపోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి. 2. సులువైన నివారణోపాయాలు. రెమెడీస్. 20-20-20 నియమం. స్క్రీన్ చూసేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. దీనివల్ల కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది. కంటి వ్యాయామాలు. కనుగుడ్లను క్లాక్వైజ్ మరియు యాంటీ క్లాక్వైజ్ తిప్పడం, అలాగే అరచేతులను రుద్ది ఆ వేడిని కళ్లపై ఉంచుకోవడం, పాల్మింగ్. రెగ్యులర్ చెకప్స్. కంటిచూపు మరీ మందగిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. 3. కంటిచూపును పెంచే అద్భుతమైన ఆహారాలు. డయట్. క్యారెట్లు మరియు కందగడ్డ, స్వీట్ పొటాటో. వీటిలో ఉండే బీటా కెరోటిన్ మరియు విటమిన్ ఏ రేచీకటిని నివారిస్తాయి. ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూర. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటిచూపును మెరుగుపరుస్తాయి. సిట్రస్ పండ్లు. ఉసిరి, నారింజ, నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి కంటి కణాలను రక్షిస్తుంది. బాదం పప్పులు. రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల అందులోని విటమిన్ ఈ కంటిచూపు తగ్గకుండా చూస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు నిజమైన ఆరోగ్య రహస్యాల కోసం ఇప్పుడే మన ఫ్యాక్ట్స్ అట్ శామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.